జనసేన కౌలు రైతు భరోసా యాత్ర సూపర్ ప్రయోగం. పదప్రయోగం బాగుంది, వినడానికి చదవడానికి మాలాంటి వాళ్ళు మాట్లాడటానికి చాలా బాగుంది. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ చాలామంది ఆయన గురించి మాట్లాడారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నేను అపాలజైజ్ చేస్తున్నాను పర్సనల్గా. ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి ఈ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టడం, అది కూడా ఎండాకాలంలో, అది కూడా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కీలకమైనటువంటి ప్రాంతాల్లో నాకు తెలిసి 3 ఊళ్ళల్లో ఆయన చేపట్టినటువంటి యాత్ర, ముఖ్యంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 ఊళ్ళను ఆయన సందర్శించడం చాలా గొప్ప 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 ప్రయోగం. కానీ పార్ట్ టైం పొలిటీషియన్, పాక్షికంగా మాత్రమే పనిచేసి మిగతా టైం అంతా కూడా సినిమాలకో మరోదానికో కేటాయిస్తూ రాజకీయంగా పరోక్షంగా లేకపోతే కొంత సమయం మాత్రమే కేటాయించి మిగతా టైంలో కలుగులో దాక్కున్నారంటూ ఆయన మీద పడ్డ విమర్శలు నిజంగా తప్పు. నేను కూడా జర్నలిస్ట్ డైరీలో ఆయన్ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ నేను విమర్శించాను. చాలామంది ఫుల్ టైం పొలిటీషియన్స్ కంటే కూడా, రాజకీయ నాయకుల కంటే కూడా, ఎమ్మెల్యేలు ఎంపీల కంటే కూడా పవన్ కళ్యాణ్ చాలా బెటర్. ఈజ్ అ ఫుల్ టైం పొలిటీషియన్. సమయం సందర్భం వచ్చినప్పుడు, తన ప్రమేయం అవసరమైనప్పుడు ఆయన ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. దీన్ని నేనేదో పవన్ కళ్యాణ్ని పొగడ్డానికో లేకపోతే దీన్ని ఒక వేదిక చేసుకొని మాట్లాడటమో నాకు ఇష్టం లేదు. నిష్పాక్షికంగా ఆయన ధోరణితో, ఆయన వ్యవహార శైలితో అభిప్రాయ భేదాలు ఉండుండొచ్చు, కానీ ఒక ప్రయత్నం, ఒక ప్రయోగం చాలా గొప్పది. కానీ ఇందాక ఎక్కడో ట్విట్టర్లో చదివాను, యుద్ధం అంటూ చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగా పోరాడతానే తప్ప మరేం చేయను, కానీ 100వ మాత్రం యుద్ధమే చేస్తాననేటువంటి ఒక నినాదాన్ని, ఒక నానుడిని, ఒక కొటేషన్ని ఆయన పెట్టినటువంటి పద్ధతి కూడా చాలా గొప్పగా ఉంది. కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. దేశం మొత్తం భూభాగంలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలంగాణలో 80% మంది కౌలు రైతులే. ఈ కౌలు రైతుల సమస్యల గురించి ప్రస్తావించేటువంటి ధైర్యం ఒక్కరికి లేదు. రైతులు, రైతు కుటుంబాలు అని మాట్లాడతారే తప్పించి రైతుల్లో ఎంతమంది కౌలు కుటుంబాలు ఉన్నాయి అనేటువంటిది స్టాటిస్టిక్స్ ఈ రోజు వరకు ఆ గణాంక వివరాలు ఎవరి దగ్గర లేవు. దురదృష్టం అది, అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 65% మంది వ్యవసాయ ఆధారిత రంగాల మీద ఆధారపడినటువంటి వ్యక్తులున్నారు, కుటుంబాలున్నాయి. అటువంటి కుటుంబాల్లో కష్టాలు మొదలైనప్పుడు వాళ్ళని ఆదుకోవడానికో పరామర్శించడానికో ఆయన బయలుదేరి వెళ్ళడం, ఆయన పర్యటన చేయడం చాలా సబబైనటువంటి అంశం, చాలా గట్టిగా వాదించాల్సినటువంటి అంశం. ఆయనకి అనుకూలంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఎవరికైనా ఆయన రాజకీయాలతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఆయన వ్యవహార శైలితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ద వండర్ఫుల్ అటెంప్ట్ వాట్ హి హస్ మేడ్. పవన్ కళ్యాణ్, ఆల్ ద బెస్ట్.